వేసవిలో పశువులకి నీటి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు వివరిస్తాను. అందులో మొదటిది ఏంటంటే పశువులకి ఎండాకాలంలో తప్పనిసరిగా నీరు అనేది 24 గంటలు అవైలబుల్ ఉండాలా. అలా ఉన్నట్లయితే అవి ఒక 4-5 సార్లు రోజుకి తాగుతాయి. అలా తాగడం వల్ల ఏంటంటే వాటి శరీర ఉష్ణోగ్రత అనేది రెగ్యులేట్ చేయబడుతుంది. దాంతోపాటు ఈ సన్నకారు రైతులు ఎక్కడైతే ఊర్లల్లో పశువుల్ని బయటికి తీసుకెళ్ళి మేపుతారో ఆ రైతులు కూడా ఎక్కడో చెర్లల్లో కానీ కుంటలల్లో కానీ అక్కడ తాపించకూడదు. ఎందుకంటే వాటిలో పరాన్నజీవులు అంతర్పరాన్నజీవులు అనేవి ఉంటాయి. అవి తాగినప్పుడు అవి మళ్ళా పశువుని ఆరోగ్య దెబ్బతీస్తాయి. సో ఆ రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఊరిలో 4 దిక్కులకి ఒక ఎన్ఆర్ఈసి కింద వాటర్ ట్రఫ్స్ అనేవి రాబడుతున్నాయి. సో అలాంటి ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ చేయించుకొని వాటిలో నీటి ఏ రోజు ఆ రోజు నీటి నింపి ఉంచుకోవాలా. అలా ఉన్నట్లయితే మన పశువు మేయడానికి ఏ దిక్కుకి వెళ్ళినా కానీ నీరు అనేది ఉంటుంది కాబట్టి అక్కడ తాగుతాయి అండ్ ఆరోగ్యంగా ఉంటాయి. గేదెలకు వచ్చేసి శరీరం నల్లగా ఉండడం వల్ల వేడి అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ పశువులల్లో రోజు 3 నుంచి 4 సార్లు శరీరం చల్లటి నీళ్ళతో కడిగితే మంచిగా ఉంటుంది. వాటి శరీర ఉష్ణోగ్రత అనేది రెగ్యులేషన్లోకి వస్తుంది. అందువల్ల అది మేత మేయడం కానీ పాలు ఇవ్వడం కానీ ఎటువంటిది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మన రైతులందరూ కూడా పశువులకి ఈ వేసవి కాలంలో ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చూసుకొని ఎల్లవేళలా నీటి తొట్లు కానీ అండ్ బకెట్లు కానీ నింపి వాటికి అవైలబుల్గా ఉంచాలని కోరుతున్నాను.